Good morning all. Today I am going to discuss about CMOS TTL interfacing and example VHDL program. CMOS TTL interfacing. First of all, here interfacing means connecting one circuit output or one system output to the another circuit input or another system input. Interfacing means connecting one circuit output or one circuit output of a system to the input of the other system. Input of the other system. ఇంటర్ఫేసింగ్ అంటే నథింగ్ బట్ ఏం లేదమ్మా, మన డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటంటే ఒక సర్క్యూట్ని డిజైన్ చేసేటప్పుడు ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక సర్క్యూట్కి ఇన్పుట్గా ఇవ్వడం ఇంటర్ఫేసింగ్ అంటారు. లేదా ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ద సిస్టమ్ ఏదైతే నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నావో ఆ సిస్టమ్కి డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమాస్ తీసుకున్నాం, సిమాస్కి కొన్ని ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలానే టీటీఎల్ తీసుకున్నాం, టీటీఎల్కి కొన్ని ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ రెండింటిని ఇంటర్ఫేస్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, సిమాస్ యొక్క అవుట్పుట్ అనేది టీటీఎల్కి ఇవ్వడం కానీ లేదా టీటీఎల్ అవుట్పుట్ అనేది సిమాస్కి ఇవ్వడం కానీ ఇలా చేస్తున్నాం. అలా చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ సిమాస్కి డిఫరెంట్ ఎలక్ట్రికల్ బిహేవియర్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. టీటీఎల్కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఈక్వల్ క్యారెక్టర్స్ చెక్ చేసుకొని, అంటే డ్రైవింగ్ సిగ్నల్ తోటి లోడ్ కనెక్షన్ తోటి ఈక్వల్ క్యారెక్టర్స్ అయ్యేలా చెక్ చేసుకొని వాటిని ఇంటర్ఫేస్ చేయాలి. అంటే ఈక్వల్ క్యారెక్టర్స్ ఎందుకు అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చిప్ తీసుకున్నావు, దానికి నీకు 15 వోల్ట్స్ వస్తుంది. 15 వోల్ట్స్ మాత్రమే దానికి క్యాపబిలిటీ ఉంది. నువ్వు 30 వోల్ట్స్ ఇస్తే ఏమవుతుంది, అది ఇట్ విల్ బర్న్ అవుట్. సో అలానే మేం చేయాలంటే సిమాస్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, టీటీఎల్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఆ రెండు ఇంటర్ఫేస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు వాటిని సాటిస్ఫై చేయాలి, ఆ క్యారెక్టర్స్ని సాటిస్ఫై చేయాలి. ఎలా అంటే సిమాస్కి డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ మొన్నే మాట్లాడుకున్నాం. మా క్యారెక్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి, క్విసెంట్ పవర్ సప్లై, ప్రాపగేషన్ డిలే, పవర్ డిసెపరేషన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజెస్, కరెంట్స్, ఇవన్నీ క్యారెక్టర్స్లోకే వస్తాయి. వాటన్నిటిని టీటీఎల్ సాటిస్ఫై చేయగలదా, సిమాస్ సాటిస్ఫై చేయగలదా అంటే లేదు. ఎందుకంటే అవి కాన్స్టెంట్ క్యారెక్టర్స్. ఆ కాన్స్టెంట్ క్యారెక్టర్స్ని మనం ఎలా చేంజ్ చేసుకొని ఇంటర్ఫేస్ చేయగలం అంటే, ఆ క్యారెక్టర్స్కి మనం మనం ఒక డ్రైవర్ అనే అవుట్పుట్ సిగ్నల్ని లేదా లోడ్ కనెక్షన్ అనే సిగ్నల్ని అసైన్ చేస్తాం. అంటే ఏం లేదమ్మా, లోడ్ ఇస్తున్నాం దానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమాస్కి టీటీఎల్కి ఎక్స్ట్రా వోల్టేజ్ ఉంది అంటే దానికి ఒక లోడ్ కనెక్షన్ ఇచ్చాము అంటే బై యూజింగ్ రెసిస్టెన్స్ ఇచ్చామంటే ఏమవుతుంది, అక్కడ కరెంట్ అనేది తగ్గుతుంది, ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ టీటీఎల్కి 10 వోల్ట్స్ ఉంది, సిమాస్కి 5 వోల్ట్స్ ఉంది. బై యూజింగ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని నేను ఒక లోడ్ కనెక్షన్ అనేది టీటీఎల్కి ఇచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, కరెంట్ని రిడ్యూస్ చేస్తుంది. అంటే నాకు కావాల్సిన క్యారెక్టర్స్లోకే వస్తుందిగా సిమాస్ అనేది, నాకు కావాల్సిన కంపాటబుల్ ఉంటుందిగా సిమాస్ టీటీఎల్ అనేది. సో అలా చేసుకోవాలి. సో ఇంటర్ఫేసింగ్ ఏంటంటే కనెక్టింగ్ వన్ ఆఫ్ ద అవుట్పుట్ into the one circuit of output into the another circuit of input or the system having the different electrical characters. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉంటే మనం ఇంటర్ఫేసింగ్ చేయాలనుకున్నప్పుడు కనెక్షన్ అనేది ఇవ్వలేమమ్మా. మనం ఇంటర్ఫేసింగ్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉంటే వి కెనాట్ కనెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పా, ఒకదానికి 5 వోల్ట్స్ కావాలి, ఒకదానికి 10 వోల్ట్స్ కావాలి. ఆ 5 వోల్ట్స్ 10 వోల్ట్స్ నేను కంబైన్ చేస్తే ఏమవుతుంది, షార్టేజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆ డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ని సాటిస్ఫై చేయాలంటే మనం డ్రైవర్స్ని లోడ్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని ఇంటర్ఫేస్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమాస్ టీటీఎల్ వీటిని కనెక్ట్ చేయాలంటే మధ్యలో క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను మీకు ఒక టేబుల్. ఆ టేబుల్లో ఏముంది, టీటీఎల్లో 4 వోల్ట్స్ వస్తే సిమాస్కి 1.3 వోల్ట్స్ వస్తుంది. సో అది
మీకు రెడ్యూస్ చేయాలి అంటే డ్రైవర్ సిగ్నల్ ని లోడ్ సర్క్యూట్స్ ని బేస్ చేసుకొని ఇంటర్ఫేసింగ్ అనేది జరుగుతుంది. డ్రైవర్స్ ని లోడ్ సర్క్యూట్స్ ని బేస్ చేసుకొని ఇంటర్ఫేస్ అనేది జరుగుతుంది. అయితే ఆ డ్రైవర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఒక అవుట్పుట్ సిగ్నల్ ని డ్రైవ్ చేసుకొని టీటీఎల్ కి కావాల్సిన టీటీఎల్ అనే ఇంటర్ఫేసింగ్ కి కావాల్సిన కండిషన్ ని అప్లై చేస్తుంది. టీటీఎల్ ఇంటర్ఫేస్ కావాల్సిన కండిషన్ అనేది అప్లై చేస్తుంది. ఓకే, అయితే నీకు ఇక్కడ ఇంటర్ఫేసింగ్ అవ్వాలి అంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇంటర్ఫేసింగ్ అవ్వాలంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే driver of output signal must satisfy the voltage and current requirements of the load circuit. అంటే నువ్వు CMOS నుంచి ఒక డ్రైవర్ సిగ్నల్ అనేది తీసుకెళ్తున్నావు. ఆ డ్రైవర్ సిగ్నల్ ఏంటి అంటే టీటీఎల్ యొక్క కరెంట్ రిక్వైర్మెంట్స్, వోల్టేజ్ రిక్వైర్మెంట్స్ అట్ ద సేమ్ టైం లోడ్ సర్క్యూట్ కి సాటిస్ఫై అవ్వాలి. The driver of the output signal must satisfy the voltage and current requirements of the load circuit. అంటే it should satisfy the voltage and current requirements. What the TTL need. What the TTL need, it should satisfy. అలానే ఇంకొకటి ఏంటంటే the driver and the load circuits. The driver and the load circuit may require different power supply. అంటే డ్రైవర్ సిగ్నల్ మనం CMOS నుంచి తీసుకున్నప్పుడు దానికి ఒక పవర్ సప్లై ఉంటుంది. అలానే లోడ్ సర్క్యూట్ అంటే మనం టీటీఎల్ లోడ్ సర్క్యూట్ ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక పవర్ సప్లై ఉంటుంది. ఆ రెండింటిని కూడా సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇన్ సచ్ కేసెస్ ద అవుట్పుట్ ఆఫ్ ద బోత్ సర్క్యూట్ మస్ట్ స్వింగ్ బిట్వీన్ ఇట్ స్పెసిఫైడ్ రేంజెస్. మస్ట్ స్వింగ్ అని చెప్పేసి అన్నా. అంటే స్వింగ్ అంటే ఏంటి? ఇది ఒక క్యారెక్టర్ ఏం చేస్తుంది, డిఫరెన్స్ బిట్వీన్ ద అవుట్పుట్ వోల్టేజెస్ అనేది మనకి డిక్లేర్ చేస్తుంది. అంటే ఆ పవర్ సప్లైస్ మధ్యలో ఎంత అయితే డిఫరెన్స్ ఉందనేది, అలానే ఆ స్పెసిఫైడ్ వోల్టేజెస్ అనేవి ఎంత డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి డిస్ప్లే చేసేసి ఆ రెండింటిని కంపాటబుల్ గా చేస్తుంది. అలానే ఇంటర్ఫేస్ చేస్తుంది. ఓకే, సో ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టింగ్ వన్ సర్క్యూట్ ఆఫ్ అవుట్పుట్ ఇంటూ ద అనదర్ సర్క్యూట్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ ద సిస్టమ్ హ్యావింగ్ ద డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్. In such case, if the both systems having different electrical characters, we cannot make the connection directly. Why? Because we cannot make the connection directly. Why? Because CMOS having different electrical characters, TTL having different electrical characters. CMOS voltage and current is completely different compared to the TTL. The quiescent power supply for the CMOS and the propagation delay for the CMOS and also the power dissipation for the CMOS is completely different compared to the TTL. In such cases, what we will use? We will use drivers and load circuits for combining both circuits, for interfacing both circuits. In such cases, we will use drivers and the load circuits for combining both the CMOS and TTL. And we will interface those two circuits by drivers and load circuits. What is the driver? Means it will take the output signal and gives the other circuit what it requires, what the power requires, what the current requires for the other circuit. It will give that, it will satisfy that signal, that output signal. Okay, so ఈ డ్రైవర్స్ ని బేస్ చేసుకొని అలానే లోడ్ సర్క్యూట్స్ ని బేస్ చేసుకొని మనం CMOS ని TTL అనేది కంపాటబుల్ చేస్తాము, అలానే ఇంటర్ఫేస్ చేస్తాము. సో మనం ముందు మాట్లాడుకున్నట్టుగా కంపాటబుల్ చేయాలన్నా కానీ ఇంటర్ఫేసింగ్ చేయాలన్నా కానీ మనం డ్రైవర్ నుంచి ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే లోడ్ సర్క్యూట్ అనేది ఉంటుంది కదా, ఆ లోడ్ సర్క్యూట్ ని బేస్ చేసుకొని దాని వోల్టేజెస్ ని, దాని కరెంట్ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేయాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి లోడ్ సర్క్యూట్ కి పవర్ సప్లైస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అంటే ప్రతి సర్క్యూట్ లో డిఫరెంట్ వోల్టేజెస్, డిఫరెంట్ పవర్ సప్లైస్ అనేవి ఉంటాయి. ఆ టైంలో మనం క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని ఆ యూనిట్ ని ఇంటర్ఫేస్ చేస్తాము. ఓకే, ఇన్ కమింగ్ క్లాసెస్ CMOS TTL ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి,
టీటీఎల్ టు CMOS ఇంటర్ఫేస్ ఎలా అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఫర్ ద VHDL. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఫర్ ద VHDL అంటే మీకు యాక్చువల్గా ఇవి సిలబస్లో లేవు, బట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్లో చాలా ఉన్నాయమ్మా ఇలాంటివి. ఏంటి ఇక్కడ అయితే VHDL కోడ్ ఫర్ ద f of a comma b అంటే 2 వేరియబుల్స్ ఇచ్చాడు. f of a comma b 2 వేరియబుల్స్ ఇచ్చాడు. a b అనేవి 2 వేరియబుల్స్ ఈక్వల్స్ టు ఇది ఈ కాదు సిగ్మా m ఆఫ్ 1,2 అని ఇచ్చాడు. ఇక్కడ నువ్వు 2 కండిషన్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది రైట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇలా ఇచ్చిన తర్వాత వాడిచ్చిన వేరియబుల్స్ ని బేస్ చేసుకొని కే మ్యాప్ అనేది డ్రా చేస్తాం మనం. ఫస్ట్ ఆ కే మ్యాప్ ఎలా డ్రా చేస్తాము అంటే నీకు ఇక్కడ సిగ్మా ఎం అని ఇస్తే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కన్సిడర్ చేసుకుంటాము. పై ఎం అని ఇస్తే పై క్యాపిటల్ ఎం అని ఇస్తే క్యాపిటల్ ఎం అని ఇస్తే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ గా రిప్రజెంట్ చేసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది, నాకు సిగ్మా ఎం అని ఇచ్చాడు అంటే ఏంటది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, మనం అక్కడ జీరోని ఏ బాయ్గా రిప్రజెంట్ చేస్తాము, 1ని ఏగా రిప్రజెంట్ చేస్తాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో మనం జీరోని ఏ బాయ్గా 1ని ఏగా రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇలా ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ని ఇలా ఇచ్చినప్పుడు 2 వేరియబుల్ కే మ్యాప్ ని బేస్ చేసుకోవాలి. అంటే 2 వేరియబుల్ అని కాదమ్మా, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఇచ్చాడో అన్ని వేరియబుల్స్ ని నువ్వు ట్రీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a, b, c అంటే 3 వేరియబుల్ కే మ్యాప్, a, b, c, d అంటే 4 వేరియబుల్ కే మ్యాప్. అలా బేస్ చేసుకొని నువ్వు ఎన్ని వేరియబుల్స్ ఇస్తాడో అన్ని వేరియబుల్స్ ని బేస్ చేసుకొని కే మ్యాప్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ కే మ్యాప్ డ్రా చేశాక నీకు ఒక బులియన్ ఫంక్షన్ వస్తుంది. ఆ బులియన్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే నీకు ఏదైతే బులియన్ ఫంక్షన్ వచ్చిందో ఆ బులియన్ ఫంక్షన్ లాజిక్ డయాగ్రామ్ లో కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత VHDL కోడ్ అనేది రాయాలి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, అయితే VHDL కోడ్ ఫర్ f of a, b ఈక్వల్స్ టు సిగ్మా స్మాల్ m ఆఫ్ 1,2 అని ఇచ్చాడు. ఇక్కడ నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నప్పుడు నాకు 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. సేమ్ టైం కే మ్యాప్ లో 4 సెల్స్ వస్తాయి. ఒక నిమిషం. సో ఇక్కడ మీకు 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి మనకి 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. కే మ్యాప్ లో తీసుకుంటే 4 సెల్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిగ్మా ఎం ఇచ్చాడు కాబట్టి ఇది బేస్ చేసుకోవాలి. మళ్ళీ మీ నెక్స్ట్ సిగ్మా ఎం అని ఇచ్చాడు కాబట్టి అంటే నువ్వు సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రాయాలి. అదే పై ఎం అని ఇస్తే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని తీసుకోవాలి. సిగ్మా ఎం లో ఏం చేస్తాం, కే మ్యాప్ లో మనం 1 రిప్రజెంట్ చేస్తాం, సెల్స్ ని ప్రెజెంట్ అయిన సెల్స్ ని 1 గా రిప్రజెంట్ చేస్తాము. అదే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో ప్రెజెంట్ అయిన సెల్స్ ని నువ్వు 0 గా రిప్రజెంట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో అంటే పై క్యాపిటల్ ఎం అనే ఎక్స్ప్రెషన్ ఇస్తే నువ్వు జీరోస్ ని రిప్రజెంట్ చేసి వేరియబుల్ అనే 2 వేరియబుల్ కే మ్యాప్ కావచ్చు, 3 వేరియబుల్ కే మ్యాప్ కావచ్చు, ఏదైనా కానీ బులియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ద అబోవ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డ్రా ద కే మ్యాప్ బై టేకింగ్ SOPs because they have represented sigma m here. So we have represented sigma m here, that's why we have to take 2 variable k map in SOPs. And by using sum of products we should reduce the boolean function. After reducing the boolean function we can draw the logic diagram and VHDL code. For example sigma m 1,2 అని ఇచ్చాడు అంటే నేను 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాను. 2 వేరియబుల్ కే మ్యాప్ లో నాకు 4 సెల్స్ ఉంటాయి. 0 ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్. 4 సెల్స్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్. అంటే దీన్ని 0గా అనుకుంటాం, ఈ సెల్ ని 0 సెల్ అనుకుంటాం, ఈ సెల్ ని 1 సెల్, ఈ సెల్ ని సెకండ్ సెల్, ఈ సెల్ ని థర్డ్ సెల్ అనుకుంటాం. అయితే మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తీసుకునేటప్పుడు ఇక్కడ 0, 1 అని చెప్పేసి ఉంటది కదా 2 వేరియబుల్ కే మ్యాప్ లో. 0ని ఏ బాయ్గా రిప్రజెంట్ చేస్తాము, 1ని ఏగా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడికి వచ్చేసరికి బి బాయ్, ఈ సెల్ బి బాయ్ అవుతుంది, ఈ సెల్ బి అవుతుంది, అయితే నాకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇక్కడ సిగ్మా ఎం ఆఫ్ 1,2 అని ఇచ్చాడు. 1,2 అని ఇచ్చాడు అంటే ఆ సెల్లో నేను 1, సెకండ్ సెల్లో 1 అనేది ప్లేస్ చేసుకొని బులియన్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేస్తాను. అంటే ఇది ఫస్ట్ సెల్ కాబట్టి
మనం ఎస్ఓపిని బేస్ చేసుకొని చేసేటప్పుడు 1 అనే రిప్రజెంట్ చేయాలి. ఎస్ఓపిని బేస్ చేసుకొని చేసేటప్పుడు 1 అనే రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ నేను 1 అనే రిప్రజెంట్ చేశాను. ఇది ఫస్ట్ సెల్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు నాకు? సెకండ్ సెల్లో ఇచ్చాడు. సెకండ్ సెల్ ఇది కాబట్టి 1 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ అడ్జసెంట్ సెల్స్ అవుతాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హై పాసిబుల్ కాంబినేషన్స్, హై అడ్జసెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలమ్మా. అంటే అవి ఆక్టల్ అయితే ఆక్టల్, క్వాడ్ అయితే క్వాడ్, పే అయితే పేరు. నాకు ఇక్కడ క్వాడ్ అవ్వదు, పే అవ్వదు, ఏది అవ్వదు. సో నాకు ఇక్కడ అవుతుంది ఏంటి? అడ్జసెంట్ సెల్స్ లేవు కాబట్టి ఏ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ రాయాలి. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్నట్టయితే ఇదేముంది చూడండి, ఇక్కడ 1 ఉంది. 1 అంటే ఏగా ట్రీట్ చేస్తాము. 1 అంటే ఏగా ట్రీట్ చేస్తాం. 1 ఇక్కడ 0 ఉంది అంటే బి బాయ్ అని చెప్పాను కాబట్టి ఏబి బాయ్, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్స్ టు ఏబి బాయ్ ప్లస్ ఇది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 0 ఉంది. 0 అంటే ఏ బాయ్, ఏ బాయ్ 1 ఉంది ఇక్కడ అంటే బి. 1 ఉంది ఇక్కడ, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది బి అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ బాయ్ బి అంటే నేను ఏం చెప్పాను? ఏ బి బాయ్ ప్లస్ ఏ బాయ్ బి అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఆపరేషన్ అది. అదే ఏ బాయ్ బి బాయ్ ప్లస్ ఏబి అని ఉంటే అది ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్. సో నాకు వచ్చిన బులియన్ ఫంక్షన్ ఏంటి ఇప్పుడు? ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. లాజిక్ డయాగ్రామ్ మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు మాక్సిమం పిఎల్ఏలో రిప్రజెంట్ చేయండి అమ్మా. పిఎల్ఏలో రిప్రజెంట్ చేయండి. పిఎల్ఏలో రిప్రజెంట్ చేసేటప్పుడు లాజిక్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. లాజిక్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకున్నామంటే ఒక లైన్ అనేది, ఇంకొకటి నాట్ గేట్ ని యూజ్ చేసుకొని ఏ బాయ్ అని తీసుకుంటాము. అలానే లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా కానీ ఏనా బీనా అవే ఉండాలమ్మా. దానికి నాట్ గేట్ ని అసైన్ చేసేసి బి బాయ్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఏ బాయ్, బి బాయ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ బాయ్ ఎందుకు వచ్చింది అంటే నాట్ గేట్ ని యూజ్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇంకొక దానికి ఇన్పుట్ గా ఇస్తున్నాను కాబట్టి అది బాయ్ అయింది. ఓకే, సో ఏ బాయ్, బి బాయ్. నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇక్కడ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వచ్చింది. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వచ్చింది. సో అదే డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఏ డ్రా చేశాను, బి డ్రా చేశాను, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ డ్రా చేశాను. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అదేగా నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్. మరి దాన్ని బేస్ చేసుకొని నేను లాజిక్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేశాక చాలా ఈజీ అమ్మా. ఇది ప్రోగ్రామ్స్ వన్స్ మీకు వచ్చినాయి అంటే రాయడం, ఆ ప్రోగ్రామ్ ఎలా అయినా రాయొచ్చు మీరు. ఇప్పుడు దీన్ని బిహేవియర్ స్టైల్లో రాయాలంటే మేము ఏం చేయాలి? ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ కి ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని బిహేవియర్ స్టైల్లో రాయాలి. లేదా డేటా ఫ్లోలో రాయాలంటే వాళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేస్తేనే. అయితే విహెచ్డిఎల్ కోడ్ ఫర్ పర్టికులర్ బులియన్ ఫంక్షన్ అని చెప్పేసి ఇన్ బిహేవియర్ డేటా ఫ్లోన స్ట్రక్చర్ అని మెన్షన్ చేస్తే వాడు ఏ స్టైల్ అయితే ఇచ్చాడో ఆ స్టైల్లో రాయాలి. లేదు మీ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్స్ టు సిగ్మా ఎం ఆఫ్ 1,2 అయితే విహెచ్డిఎల్ కోడ్ ఫైవ్ అని చెప్పేసి అలా ఇస్తే మీకు డేటా ఫ్లో ఈజీగా ఉంటుంది కాబట్టి డేటా ఫ్లోలో రాసేసాయి. లేదు మీకు బిహేవియర్ వచ్చంటే బిహేవియర్, స్ట్రక్చర్ స్టైల్ వచ్చంటే స్ట్రక్చర్ స్టైల్, ఎలా అయినా రాయొచ్చు వాళ్ళు ఒకవేళ మెన్షన్ చేయకపోతే. ఇన్ కేస్ మెన్షన్ చేస్తే అదే లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ బేస్ చేసుకుని అంటే అదే మోడల్లో రాయాలి మనం. అంటే బిహేవియర్ మోడల్ ఇస్తే బిహేవియర్ మోడల్, డేటా ఫ్లో ఇస్తే డేటా ఫ్లో, స్ట్రక్చర్ ఇస్తే స్ట్రక్చర్, వాటిని బేస్ చేసుకుని రాయాలి. సో ఇక్కడ లాజిక్ డయాగ్రామ్ ఏమొచ్చింది? ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వచ్చింది. ఇప్పుడు దీనికి నేను విహెచ్డిఎల్ కోడ్ రాస్తున్నాను. విహెచ్డిఎల్ కోడ్ రాస్తున్నాను. అప్పుడు లైబ్రరీ ఐథైబిలీ. లైబ్రరీ అంటే ఏంటి? ఇక్కడ ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ ఫర్ ద ఐథైబిలీ అండ్ యూజ్ IEEE_logic_1164.all. ఇదేంటి? 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్. 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమేమి ఉంటాయమ్మా 9 వాల్యూ లాజిక్ అంటే? ఏమైనా చెప్తాయా ఎనీవన్? 9 వాల్యూ లాజిక్ అంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎనీవన్? కుష్నియాస్ ఉందా? 9 వాల్యూ లాజిక్ అంటే ఏమేమి వస్తాయి? యూ లాజిక్, యూ చూడండి అమ్మా, ఇక్కడ 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఎందుకన్నామంటే దీంట్లో 9 లాజిక్స్ ఉంటాయమ్మా. ఏమేంటి అంటే యూ అంటే అన్రిజాల్వ్డ్, నెక్స్ట్ డాష్ అంటే డోంట్ కేర్, 0 అంటే ఫోర్సింగ్ లో, 1 ఫోర్సింగ్ హై, అలానే ఎల్ వీక్ లో సిగ్నల్, హెచ్ వీక్ హై సిగ్నల్ అని చెప్పేసి నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. అందుకనే వాటిలో తయోగా ఉండాలని చెప్పేది. ఓకేనా?
9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అంటే అది ఒక టేబుల్ ఉంటుంది మీకు, దాని మీద ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చెప్పాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నాకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, ఎంటిటీ పార్ట్, ఆర్కిటెక్చర్ పార్ట్. ఎంటిటీ పార్ట్, ఆర్కిటెక్చర్ పార్ట్. నేను ఎంటిటీ పార్ట్ దీన్ని ఏమో XOR గేట్ కాబట్టి, అంటే నాకు ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ వచ్చింది కాబట్టి XOR గేట్ అని ఇచ్చాను. XOR గేట్ ఈస్ పోర్ట్ A, B అనేది ఇన్పుట్స్ గా తీసుకున్నాను. ఎందుకని నాకు ఇక్కడ వచ్చిన ఏంటి వేరియబుల్స్ ఇన్పుట్స్ గా ఇచ్చారు, వీటిని మీ ఇన్పుట్స్ గా తీసుకోవాలమ్మా. దీంట్లో ఇచ్చిన వేరియబుల్స్ నే ఇన్పుట్స్ గా తీసుకోవాలి. A, B అనేవి 2 ఇన్పుట్స్ గా తీసుకున్నాను. నెక్స్ట్ Y అనేది అవుట్పుట్ గా తీసుకున్నాను. నథింగ్ బట్ Y అంటే ఏంటి, ఇక్కడ F of A, B. F of A, B is considered as Y here. It is considered as Y here. So Y essence అంటే ఇక్కడ Y అనేది అవుట్పుట్ గా ఇచ్చాను, AB అనేవి స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్స్ గా ఇచ్చాను, ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్స్ గా ఇచ్చాను. పోర్ట్ ని నేను రిప్రజెంట్ చేశాను. రిప్రజెంట్ చేసిన తర్వాత నాకేమవుతుంది, ఎంటిటీ పార్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎండ్ ఎంటిటీ నేమ్ XOR గేట్, XOR గేట్. సో ఎంటిటీ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ నేను డేటా ఫ్లోలో వేస్తున్నాను, ఎందుకంటే నాకు లాజిక్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ తెలుసు, డేటా ఫ్లోలో వేస్తున్నాను. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ XOR గేట్. అంటే నువ్వు ఏది ఎంటిటీ నేమ్ అయితే ఇచ్చావో, ఏ ఎంటిటీ నేమ్ అయితే ఇచ్చావో ఆ ఎంటిటీ నేమ్ అనేది ఆర్కిటెక్చర్ లో నువ్వు డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ XOR గేట్ బిగిన్ తర్వాత ఏమవుతాయి, ఇక్కడ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే నువ్వు కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ లో వేస్తున్నావా, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ లో వేస్తున్నావా, సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్ లో వేస్తున్నావా అని చెప్పేసి బేస్ చేసుకుని రాయాలి మనం. సో నేను ఇక్కడ ఏంటంటే నాకు లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా సిగ్నల్ అసైన్ చేసేసి Y అనేది అవుట్పుట్ సిగ్నల్. ఇక్కడ ఏంటి, దీని సింటాక్స్ సిగ్నల్ అండర్ స్కోర్ నేమ్ అసైన్స్ XOR is an operator, VHDL operator. XOR is an operator and ఏం ఆపరేటర్ అది, ఎనీవన్? XOR అనేది ఏం ఆపరేటర్ VHDL లో? అథమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, రిలేషనల్, షిఫ్ట్ ఆపరేటర్? లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ అది. సో A XOR B అని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చేస్తాను. ఇది లాజికల్ ఆపరేటర్ కాబట్టి డైరెక్ట్ గా లాజికల్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. Y assigns A XOR B అంటే ఈ XOR ఆపరేషన్ అనేది బిట్వీన్ 2 ఇన్పుట్స్ కి జరుగుతుంది. ఆ జరిగిన XOR ఆపరేషన్ అనేది Y కి అసైన్ అవుతుంది. దాని మీనింగ్ Y కి అసైన్ అవుతుంది. అండ్ కంపల్సరీగా మీ పోర్ట్ ని డిక్లేర్ చేసేటప్పుడు సెమీకోలన్ ఉండాలి, సేమ్ టైం ఎండ్ ఇచ్చేటప్పుడు సెమీకోలన్ ఉండాలి. Y assigns అని చెప్పేసి ఇది ఇచ్చేటప్పుడు సెమీకోలన్, ఎండ్ డేటా ఫ్లో రాసేటప్పుడు సెమీకోలన్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఇదే ప్రోగ్రామ్. ఇన్ కేస్ దీన్ని బిహేవియర్ స్టైల్లో రాయమని ఇచ్చాడంటే మేము ఏం చేసుకోవాలి, XOR ట్రూత్ టేబుల్ ని అజ్యూమ్ చేసుకోవాలి. ఏంటి XOR ట్రూత్ టేబుల్ అంటే ఏవైనా కానీ 2 ఈక్వల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అంతేగా XOR గేట్ ట్రూత్ టేబుల్ ఏవైనా 2 ఈక్వల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 0 తీసుకుంటే నాకు వచ్చే అవుట్పుట్ 0, 0 1 తీసుకుంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి కదా అక్కడ, అంటే 0 ఉంది 1 ఉంది. డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, హై వస్తుంది. అవుట్పుట్ అనేది హై వస్తుంది డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే. XOR గేట్ ఒక ట్రూత్ టేబుల్ అమ్మది. 2 సేమ్ ఇన్పుట్స్ ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ 0 లో అవుతుంది. అదే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే 1 1 తీసుకున్నప్పుడు 0 అవుతుంది, 0 0 అని తీసుకున్నప్పుడు 0 అవుతుంది, 0 1 ఏవైనా డిఫరెంట్ గా ఉండాలి, 0 1 లేదా 1 0 తీసుకున్నప్పుడు హై అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని బిహేవియర్ స్టైల్లో రాసేటప్పుడు ఈ ఎంటిటీ పార్ట్ మొత్తం సేమ్ అమ్మా, ఈ ఎంటిటీ పార్ట్ మొత్తం సేమ్. అండ్ XOR గేట్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్, ఇక్కడ బిహేవియర్ అని వస్తుంది. ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ XOR గేట్ ఈస్ బిగిన్. నేను బిహేవియర్ స్టైల్లో రాస్తున్నాను. బిహేవియర్ స్టైల్లో నాకు ఇప్పుడు ట్రూత్ టేబుల్ తెలుసు కాబట్టి నేను ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వేస్తాను. ఇఫ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వేస్తున్నావు అంటే అదేంటి, సీక్వెన్షియల్ స్టేట్మెంట్ దేంట్లో రిప్రజెంట్ చేయాలి, నువ్వు ప్రాసెస్ లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. అంటే ఏమని వేస్తావు అక్కడ, ప్రాసెస్ సింటాక్స్ ఏంటి, ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నావో ఆ ఇన్పుట్స్ మాత్రమే డిక్లేర్ చేయాలి ప్రాసెస్ లో, నువ్వు అవుట్పుట్స్ డిక్లేర్ చేయకూడదు. అంటే ప్రాసెస్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ A, B అని తీసుకున్నావు,
అప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ ఆఫ్ ఏ కామా బి అనే తీసుకోవాలి నువ్వు. ఇక్కడ అవుట్పుట్ తీసుకోకూడదు మళ్ళీ వై లాగా. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో రాసిన తర్వాత ఇది ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో రాసిన తర్వాత ఆర్కిటెక్చర్ బిహేవియర్ రాయాలంటే, ఆర్కిటెక్చర్ బిహేవియర్ స్టైల్లో రాయాలంటే దీన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. బిగిన తర్వాత ఇక్కడ బిహేవియర్ అని వస్తుంది. ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ ఎక్స్ఓఆర్గేటీస్ బిగిన్ ప్రాసెస్ ఆఫ్ ఏ కామా బి. అంటే నువ్వు ఏవైతే ఇన్పుట్స్ రిప్రజెంట్ చేసావో అవి ప్రాసెస్ లో రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద ప్రాసెస్. ప్రాసెస్ ఆఫ్ సిగ్నల్ నేమ్స్ ఆర్ ద సెన్సిటివిటీ లిస్ట్ వాట్ యు హ్యావ్ టేకెన్ యాజ్ అన్ ఇన్పుట్స్. వాట్ యు హ్యావ్ టేకెన్ యాజ్ అన్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ బిగిన్ అనే స్టేట్మెంట్ తోటి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బిగిన్ ఇఫ్ అని వేస్తావు. ఇఫ్ ఏ అనేది ఏమవుతుంది, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్స్ టు 0, దెన్ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, దెన్ వై అసైన్స్ 0 వచ్చింది. ఎందుకు, రెండు సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఎక్స్ఆర్ గేట్ అనేది అవుట్పుట్ 0 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఎల్సిఫ్ రాయాలి. దెన్ నెక్స్ట్ ఎల్సిఫ్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్స్ టు 1. ఎల్సిఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్స్ టు 1, దెన్ నాకు వచ్చే స్టేట్మెంట్ ఏంటి, వై అసైన్స్ 1 అవుతుంది. వై అసైన్స్ 1 అవుతుంది. అలా ప్రతి స్టేట్మెంట్ రాసిన తర్వాత ఎండ్ డేటా ఫ్లో. అలా ప్రతి స్టేట్మెంట్ రాసిన తర్వాత ఎండ్ బిహేవియర్, ఎందుకంటే నువ్వు అక్కడ బిహేవియర్ స్టైల్లో రాస్తున్నావు కాబట్టి. అండ్ బిహేవియర్ స్టైల్లో రాస్తున్నావు కాబట్టి అలా బిహేవియర్ స్టైల్లో రాసేటప్పుడు అంటే ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ట్రూత్ టేబుల్ తెలిస్తే డైరెక్ట్గా అక్కడ నువ్వు బులియన్ ఎక్స్ప్రెషన్ ని మెన్షన్ చేసేస్తావు. అంటే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్స్ టు 0. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా మంది మర్చిపోతున్నారు ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అని రాసేటప్పుడు సింగిల్ వేరియబుల్ ఉంటే, అంటే అక్కడ సింగిల్ వేరియబుల్ ఉంటే 0కి నువ్వు సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. అలానే డబుల్ వేరియబుల్ అంటే డబుల్ బిట్ ఉంటే అక్కడ డబుల్ కొటేషన్ ఇవ్వాలి. డబుల్ కంటే ఎక్కువ ఉన్నా కానీ నువ్వు డబుల్ కొటేషన్ అనే ఇస్తావు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సింగిల్ బిట్ తీసుకొని డబుల్ కొటేషన్ ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే సింగిల్ బిట్ తీసుకొని డబుల్ కొటేషన్ అనేది ఇచ్చినప్పుడు నీకు సింటాక్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇదమ్మా ఇలా రాయాలి. ఇప్పుడు అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు రైట్ ఏ VHDL కోడ్ ఫర్ ద A, B, C. రైట్ ఏ VHDL కోడ్ ఫర్ ద A, B, C అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయమ్మా, A, B, C అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మనకి పాసిబుల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి అప్పుడు, ఎనీవన్ 3 వేరియబుల్స్ ఉంటే పాసిబుల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి మనకి, 8 కాంబినేషన్స్ వస్తాయి. కాబట్టి నువ్వేం తీసుకోవాలి, 8 కాంబినేషన్స్ వస్తుందంటే 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటావా, 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటావా? 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటావు. 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకొని నీకు ఇక్కడ సిగ్మా ఎం ఇచ్చాడా పై ఎం ఇచ్చాడా అని చెక్ చేసుకోవాలి. ఇది ఈ కాదు, సిగ్మా అని మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే సిగ్మా అనేది ల్యాప్టాప్ లో రాదు టైప్ చేయడానికి. సో అందుకని చెప్పి సిగ్మా ఎం అని, అది సిగ్మా ఎం. ఓకే, పై ఎం ఇచ్చాడా సిగ్మా ఎం ఇచ్చాడా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఫస్ట్. సిగ్మా ఎం అంటే ఏమొస్తుంది, అది ఎస్ఓపినా పిఓఎసా? పిఓఎస్ వస్తుందా సిగ్మా ఎం అంటే? ఎస్ఓపి సార్. పై ఎం అంటే పిఓఎస్. పై ఎం అంటే పిఓఎస్ వస్తుంది. సిగ్మా ఎం అంటే ఎస్ఓపిస్ వస్తాయి. పై క్యాపిటల్ ఎం గుర్తుపెట్టుకోండి. పై క్యాపిటల్ ఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. అంటే ఏం చేస్తాము, ఇక్కడ ఏబిసి అని చెప్పేసి వచ్చినాయి చూసాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇక్కడ చూడండి, ఒక నిమిషం చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏబి బాయ్ ప్లస్ ఏ బాయ్ బి అని వచ్చింది చూసాయా? అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఈ ప్రొడక్ట్స్ యొక్క సమ్ము. ఈ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఏ డాట్ బి బాయ్ ప్లస్, అంటే ఇది సమ్ ఆపరేషన్ జరుగుతుంది. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏ బాయ్ డాట్ బి. అదే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే సమ్స్ ని ప్రొడక్ట్ చేస్తుంది. అంటే ఎలాగా, ఏ ప్లస్ బి బాయ్, ఇక్కడ ఏ డాట్ బి కాదు, ఏ ప్లస్ బి బాయ్ ఇంటూ ఏ బాయ్ ప్లస్ బి. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఎక్స్ప్రెషన్ అలా వస్తుందమ్మా. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏబి బాయ్ ప్లస్ ఏ బాయ్ బి అని వస్తాము. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సిగ్మా ఎం ఇచ్చాడా పై ఎం ఇచ్చాడా అని. ఇన్ కేసు మీ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో రాసేటప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి అని చెప్పేసి రాసాయనుకో, మీకు లాజిక్ డయాగ్రామ్ తప్పు అవుతుంది, మీరు రాసే VHDL కోడ్ తప్పు అవుతుంది.
సో ఫస్ట్ అసలు వాడు ఎలా ఇచ్చాడు, ఎస్ఓపిస్ లో ఇచ్చాడా లేకపోతే పిఓఎస్ లో ఇచ్చాడా అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి మీరు. అంటే సిగ్మా ఎం అంటే ఏంటి, ఎస్ఓపిస్, పై క్యాపిటల్ ఎం అంటే పిఓఎస్. అలానే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఇచ్చాడని చెప్పేసి చూసుకోవాలి. 3 వేరియబుల్స్ ఇచ్చినా 4 వేరియబుల్స్ ఇచ్చినా, ఒకవేళ ఇక్కడ 4 వేరియబుల్స్ ఇస్తే మనకు పాసిబుల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయమ్మా? 16 వస్తాయి సార్. ఎస్ 16 వస్తాయి. అప్పుడు ఆ 16 లో ఎస్ఓపిస్ ఇచ్చాడా పిఓఎస్ ఇచ్చాడా ఎన్ని ఇచ్చాడని చెప్పేసి చెక్ చేసుకొని మనం కే మ్యాప్ తీసుకొని ప్లేస్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 వేరియబుల్ కే మ్యాప్ ని తీసుకొని చేయాలి. ఎందుకంటే మనకి 3 పాసిబుల్ కాంబినేషన్స్ ఇచ్చాడు, 3 వేరియబుల్స్ ఇచ్చాడు. 3 వేరియబుల్స్ అంటే 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే 3 వేరియబుల్ కే మ్యాప్ లో 8 సెల్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఫస్ట్ రిప్రజెంట్ చేయాలి నువ్వు అక్కడ. కే మ్యాప్ ఇది, కే మ్యాప్. ఓకే, ఇది కే మ్యాప్ అమ్మా. సో ఈ కే మ్యాప్ లో నాకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నాకు 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే ఎన్ని సెల్స్ ఉంటాయి అప్పుడు, 8 సెల్స్ ఉంటాయి. అంటే ఎన్ని సెల్స్ ఉంటాయి అప్పుడు, 8 సెల్స్ ఉంటాయి. 8 సెల్స్ తీసుకున్నప్పుడు 3 వేరియబుల్ కే మ్యాప్ లో ఇది 0 సెల్ అవుతుంది, ఇది ఫస్ట్ సెల్ అవుతుంది. ఇదేమవుతుంది, సెకండ్ సెల్ అవుతుందా థర్డ్ సెల్ అవుతుందా? ఇది థర్డ్ సెల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 11 అనేది ఉంటది, ఇది 11 అనేది ఉంటది. నెక్స్ట్ సెకండ్ అవుతుంది, నెక్స్ట్ 4th 5th 7th 6th ఇలా సెల్స్ వచ్చినాయి. అయితే నాకు ఇచ్చిన ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి, 0 2 3 4 7 ఎస్ఓపిన్ బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి వన్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. అక్కడ ఎస్ఓపిన్ బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి వన్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. అంటే 0 సెల్లో 1 ఇచ్చాను, నెక్స్ట్ సెకండ్ సెల్ ఉంది, తర్వాత 1 ఇచ్చాను, థర్డ్ సెల్ ఇచ్చాడు 0 2 3 4 7 ఇచ్చాడు కాబట్టి థర్డ్ సెల్లో 1 అని రిప్రజెంట్ చేశాను, ఫోర్త్ సెల్లో 1, సెవెంత్ సెల్లో 1. ఇప్పుడు నాకు పాసిబుల్ కాంబినేషన్స్ ఏమొస్తాయో ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే బులియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేయడానికి కావాల్సిన పాసిబుల్ అడ్జసెంట్ సెల్స్ ఏమైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ క్వాడ్ ఉందా, పే ఉందా, ఆక్టల్ ఉందా అని చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ క్వాడ్ అవ్వదు, ఆక్టల్ అవ్వదు, పే మాత్రమే అవుతుంది. అంటే ఏంటి, ఇది ఒక పే అవుతుంది, ఇది ఒక పే అవుతుంది, ఇలాగ ఒక పే తీసుకోవచ్చు, లేదా ఈ 2 అడ్జసెంట్ సెల్స్, ఈ 2 అడ్జసెంట్ సెల్స్ ఇలా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు దాంట్లో, ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇలా తీసుకున్నాను. ఫస్ట్ ఇలా తీసుకున్నప్పుడు నాకేమవుతుంది అంటే ఇది బి బార్ సి బార్ అవుతుంది. ఈ 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వాటిని నోట్ చేయం, డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అవి లాస్, బులియన్ లాస్ అన్నమాట, వాటిని నోట్ చేయం. ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి బి బార్ సి బార్ అని చెప్పేసి ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ ఇది తీసుకున్నాను, ఇది తీసుకున్నప్పుడు కూడా ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది నోట్ చేయం, బిసి అని చెప్పేసి ఇది నోట్ చేశాను. నెక్స్ట్ ఈ 2 అడ్జసెంట్ సెల్స్ కాబట్టి నేను తీసుకున్నాను, ఈ 2 అడ్జసెంట్ సెల్స్. లేదు మీ ఈ 2 తీసుకోకపోతే ఈ 2 అయినా తీసుకోవచ్చు అమ్మా, ఇవైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా తీసుకున్నా కానీ అది కరెక్టే, ఇలా తీసుకున్నా కరెక్టే, కాకపోతే ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది అంతే, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది అంతే. సో నేను ఇలా తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఈ 2 కామన్ ఏమున్నాయి అమ్మా, ఈ 2 కామన్ ఏమున్నాయి, ఇక్కడ బి బార్ సి బార్ వచ్చింది, ఇక్కడ బిసి బార్ వచ్చింది. అంటే బి అనేది వేరీ అవుతుంది కాబట్టి సి బార్ కాన్స్టెంట్ గా ఉంది, కామన్ గా ఉన్నాయి కాబట్టి సి బార్ అనేది రాయాలి. ఫస్ట్ ఇక్కడ అదేగా రాసింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇది 0 అంటే ఏ బార్, 0 అంటే ఏ బార్ కాబట్టి ఏ బార్ మెన్షన్ చేశాను, ఏ బార్ సి బార్. ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అదే దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో రాయాలంటే బి బార్ ప్లస్ సి బార్ ఇంటూ బి ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ సి బార్ అని వస్తాం. ఏది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో. ఇప్పుడు మనం చేసేది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఎందుకంటే సిగ్మా ఎం ఇచ్చాడు కాబట్టి, అందులో సిగ్మా ఎం ఇచ్చాడు కాబట్టి అలా రాయాలి. సో నెక్స్ట్ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాను. ఫస్ట్ లాజిక్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాను. అంటే నాకు వచ్చిన ఏంటి, ఇక్కడ బి బార్ సి బార్ బీసీ ప్లస్ ఏ బార్ సి బార్ అని వచ్చింది. అంటే నేను ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలి, ఏ బిసి అనేది తీసుకోవాలి. అలానే దీనికి ప్యారల్ గా నాట్ గేట్స్ ని యూజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ బాయిల్ వచ్చినాయి కాబట్టి, ప్యారల్ గా దీనికి నేను ఇవి యూజ్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దానికి లాజిక్ డయాగ్రామ్ అనేది నోట్ చేశాను, లాజిక్ డయాగ్రామ్ అనేది నోట్ చేశాను. సో ఏబిసి అని చెప్పేసి తీసుకున్నామమ్మా, 3 ఇన్పుట్లు ఉన్నాయి, ఆ 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను నేను ఇక్కడ.
ఏబిసి అని చెప్పేసి 3 వేరియబుల్స్ ఉంటే ఆ 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను. ఇక్కడ నాకు అంటే ఏ బార్ బి బార్ సి బార్ కూడా ఉంది కాబట్టి ఏని తీసుకున్నాను. ఫస్ట్ లైన్ అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ నాట్ గెట్ యూజ్ చేసేసి ఇంకొకటి ఇచ్చాను కాబట్టి దాన్ని ఏ బార్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఈ గేట్ యొక్క అవుట్పుట్ అంటే నాట్ యొక్క అవుట్పుట్ ఇంకొక దానికి ఇన్పుట్ గా వెళ్ళింది, అండ్ గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళింది. అంటే అది ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటాము. అంటే దీన్ని ఇక్కడ ఇన్వర్ట్ చేశాను కాబట్టి ఏ బార్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒకవేళ మీరు దీన్ని స్ట్రక్చరల్ స్టైల్లో రాయాలంటే ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మెన్షన్ చేయాలి. అంటే ఇదొక ఇంటర్మీడియట్ సిగ్నల్ అవుతుంది, ఇదొక ఇంటర్మీడియట్ సిగ్నల్ అవుతుంది, ఇదొక ఇంటర్మీడియట్ సిగ్నల్ అవుతుంది. అలానే అండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఆ గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళిగా, అందుకని ఇవి 3 కూడా ఇంటర్మీడియట్ సిగ్నల్స్ వస్తాయి. అంటే ఇక్కడ 6 ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఉన్నాయని దాని మీనింగ్. అంటే ఇక్కడ 6 ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఉన్నాయని దాని మీనింగ్. ఓకే, సో నేను ఏ బార్ బి బార్ సి బార్ లైన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏ బార్ అంటే ఇన్వర్ట్ అవుతుంది, బి బార్ అంటే ఇన్వర్ట్ అవుతుంది, సి బార్ అంటే ఇన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, బి బార్ సి బార్ ప్లస్ బిసి ప్లస్ ఏ బార్ సి బార్. అంటే ఏమైనా ఫస్ట్ బి బార్ సి బార్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది బి బార్ లైనేగా, అంటే నాట్ ఇచ్చాను, అంటే బికి నాట్ ఇచ్చాను, నాట్ గేట్ ఇచ్చాను, అంటే బి బార్ అయిందిగా, బి బార్. అలానే నెక్స్ట్ సి బార్ వచ్చింది, అంటే ఇది సి కి ఇన్వర్ట్ ఇచ్చాను, అంటే సి బార్గా. సో బి బార్ సి బార్ మధ్యలో ఏం ఆపరేషన్ జరిగింది, బి బార్ డాట్ సి బార్. అక్కడ ఏం లేదని కాదు, బి బార్ డాట్ సి బార్ అంటే అండ్ ఆపరేషన్ కాబట్టి ఇక్కడ అండ్ గేట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, బీసీ వచ్చింది. అంటే ఇన్వర్ట్ అవ్వలేదు దాంట్లో, అంటే ఇన్వర్ట్ అవ్వలేదు. రాయచ్చమ్మా, వెల్ గుడ్. ఒక స్టూడెంట్ డౌట్ అడిగాడు, అంటే బి బార్ సి బార్ ప్లస్ బీసీని ఎక్స్0 గా తీసుకోవచ్చు కదా అని. వెల్ తీసుకోవచ్చు. అంటే నువ్వు అప్పుడు ఏం చేయాలి, బి బార్ సి బార్ ప్లస్ బీసీని ఎక్స్0 గేట్ గా తీసుకొని, అంటే బి బార్ సి బార్ ప్లస్ అంటే బి ఎక్స్0 సి ప్లస్ ఏ బార్ సి బార్ వస్తుంది. అంటే నీకు ఎలా వస్తుందంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అమ్మా. ఇప్పుడు బి బార్ సి బార్ ప్లస్ బీసీ అని చెప్పేసి ఉంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బి ఎక్స్క్లూజివ్ నాట్ అవుతుంది. అంటే దీనికి రౌండ్ సింబల్ వస్తుంది, ఈ డాట్ కి రౌండ్ సింబల్ వస్తుంది, సి వస్తుంది. అప్పుడు ప్లస్ నీకు అక్కడ ఏముంది, ఏ బార్ ప్లస్ ఏ బార్ సి బార్ ఉంది. చూడండి ఇక్కడ అదేగా ఉంది, బి బార్ సి బార్ ప్లస్ బీసీ అని ఉంది. అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ నాట్ ఆపరేషన్. అలా అయినా తీసుకోవచ్చు, లేదా బి బార్ సి బార్ ప్లస్ బీసీ ప్లస్ ఏ బార్ సి బార్ అనేది తీసుకోవచ్చు. అంటే ఏమవుతున్నప్పుడు బి ఇక్కడ ఎక్స్క్లూజివ్ నా అంటే రౌండ్ సింబల్ వస్తుంది, నేను డాట్ అని పెట్టాను కాదు, డాట్ రౌండ్, బి ఎక్స్క్లూజివ్ నాట్ సి ప్లస్ ఏ బార్ సి బార్. అప్పుడు నువ్వు ఈ గేట్స్ ని మెన్షన్ చేస్తే చాలు, లాజిక్ డయాగ్రామ్ లో ఈ గేట్స్ ని మెన్షన్ చేస్తే చాలు అప్పుడు. సో వెల్ అండ్ గుడ్ అమ్మా. సో నేను ఇక్కడ బి బార్ సి బార్ అనే తీసుకున్నాను మామూలుగా, ప్లస్ బీసీ అని చెప్పేసి తీసుకున్నాను. సో బి బార్ సి బార్ ఇచ్చేసాను, నెక్స్ట్ బీసీ అని చెప్పేసి ఇచ్చేసాను, నెక్స్ట్ ఏ బార్ సి బార్. అంటే ఏ అనేది ఇన్వర్ట్ అయింది, సి అనేది ఇన్వర్ట్ అయింది, కాబట్టి ఏ బార్ సి బార్. దీనికి అండ్ గేట్ ఇచ్చేసాను. అయితే ఈ మూడిటికి ఏమవుతుంది, సమ్ అవుతుంది. అంటే సమ్ అంటే ఏంటి, అక్కడ ఆర్ గేట్. కాబట్టి ఈ మూడిటి యొక్క అవుట్పుట్స్ అనేవి ఆర్ గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళి నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ బి బార్ సి బార్ ప్లస్ బీసీ ప్లస్ ఏ బార్ సి బార్. ఓకే, ఇది నెక్స్ట్ స్టూడెంట్ ఒకళ్ళు మామూలుగా ఇక్కడ ఎక్స్0 గేట్ అని చెప్పేసి అడిగారు. అంటే బి బార్ సి బార్ ప్లస్ బీసీ అంటే ఎక్స్0 గేట్ కరెక్టే. అప్పుడు నువ్వేం చేయాలంటే బిసి 2 లైన్స్ డ్రా చేసేసి ఇక్కడ ఎక్స్0 గేట్ ఇవ్వాలి, ఈ అండ్ గేట్ల దగ్గర ఎక్స్0 గేట్ ఇవ్వాలి, ప్లస్ ఏ బార్ సి బార్ అని ఇచ్చాడు కదా, ఏ బార్ సి బార్ యాజ్ యూజువల్ అండ్ గేటే ఉంటుంది. సో ఈ ఎక్స్0 గేట్ యొక్క అవుట్పుట్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ రెండు ఆ గేట్లకి ఇవ్వాలి, ఎందుకంటే బి ఎక్స్0 సి ప్లస్ ఏ బార్ సి బార్ దాని ఎక్స్ప్రెషన్. ఓకే, అలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి విహెచ్డిఎల్ కోడ్ రాయాలి. విహెచ్డిఎల్ కోడ్ రాసేటప్పుడు డేటా ఫ్లోలో రాస్తుంటే, అంటే నాకు డైరెక్ట్ గా లాజిక్ ఎక్స్ప్రెషన్స్ తెలుసు కాబట్టి నేను డేటా ఫ్లోలో రాస్తాను. పర్టికులర్ గా బిహేవియర్ అని ఇస్తే బిహేవియర్లో రాయాలి, స్ట్రక్చర్ అని ఇస్తే స్ట్రక్చర్లో రాయాలి. సో ఇక్కడ ఏమైంది, ఏబిసి అని చెప్పేసి నాకు 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 3 ఇన్పుట్స్ ని నేను తీసుకున్నాను.
త్రీ ఇన్పుట్స్ తీసుకున్నాయి, ఏ కామా బి కామా సి అని చెప్పేసి త్రీ ఇన్పుట్స్ తీసుకున్నాయి. ఈ సేమ్ మొత్తం లైక్ బై ఐథిబ్లీ, ఇట్ ఈస్ అ ప్యాకేజ్ ఫర్ ద ఐథిబ్లీ, ఇట్ ఈస్ ఏ 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఆ ప్యాకేజ్ స్టేట్మెంట్ లో ఏమేమి ఉంటాయని చెప్పాను, ఇందాక కూడా చెప్పా, ఏమేమి ఉంటాయి అన్నాను. చెప్పండి అమ్మా, పర్లేదు. UX01 జీరో Z జీరోనే, 1 గా, అది ఓ కాదు. జియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ లో సిగ్నల్ అని చెప్పి జియో. ZWLH. ఇవన్నీ 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఎంటిటీ. ఇక్కడ ఎంటిటీ నేమ్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ 1 అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1 ఎందుకంటే అది యూజర్ డిఫైన్డ్. ఎంటిటీ నేమ్ ఏమైతే ఇస్తున్నావో అది యూజర్ డిఫైన్డ్. ఎంటిటీ ఎగ్జాంపుల్ 1 ఈస్ పోర్ట్ ఏ కామా బి కామా సి. అంటే మనకి 3 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి 3 వేరియబుల్ కే మ్యాప్ అనేది నువ్వు డ్రా చేయాలి. 3 వేరియబుల్ కే మ్యాప్ అనేది డ్రా చేయాలి. ఏ కామా బి కామా సి ఇన్పుట్ లాజిక్ ఫంక్షన్స్, అవి ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్స్ కాబట్టి ఇన్ ఎస్టిడి లాజిక్ అని చెప్పాను. ఇక్కడ సెమీకోలన్ పెట్టడం మర్చిపోదు. అలానే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి అనే ఎక్స్ప్రెషన్ కదా మనకు వచ్చింది, అలా ఇస్తే సింటాక్స్ వస్తుంది అవుట్పుట్ లో. అందుకని దాన్ని వైగా తీసుకున్నాను. వై ఆఫ్ అవుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఎండ్ ఎంటిటీ నేమ్. అంటే ఎగ్జాంపుల్ 1. ఎంటిటీ నేమ్ ఏమి ఇచ్చాను, ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో రాస్తున్నాను కాబట్టి డేటా ఫ్లో ఆఫ్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేస్తే నేను బిహేవియర్ అని మెన్షన్ చేస్తే బిహేవియర్, స్ట్రక్చర్ అని మెన్షన్ చేస్తే స్ట్రక్చర్, లేదా డేటా ఫ్లో అని మెన్షన్ చేస్తే డేటా ఫ్లో. 100% నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అనేవి 4 సెట్స్ లో ఒక్క సెట్ లో అయినా ఉంటదమ్మా. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ 3 years నుంచి ప్రతి సెట్ లో ఇస్తున్నాడు ఇది. అందుకని మీకు స్పెషల్గా ఇవ్వాలి క్లాస్ ఇది. లేకపోతే ఇంటర్ఫేసింగ్ చెప్పేవాడిని, సిమాస్ ఇంటర్ఫేసింగ్, టీటీఎల్ ఇంటర్ఫేసింగ్ చెప్పేవాడిని సపరేట్ గా. ఓకేనా, నిన్న స్టూడెంట్ కూడా అడిగాడు. ఓకే, సో ఖచ్చితంగా దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రిపేర్ అవ్వండి. ఇవి మీ ఓన్ గా అజ్యూమ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. వాడు ఎగ్జాక్ట్ గా ఇదే ఇస్తాడని కాదు. 4 వేరియబుల్లో చూసుకోండి, 3 వేరియబుల్లో చూసుకోండి, 2 వేరియబుల్లో చూసుకోండి. ఓకేనా, ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు సిగ్మా 0 1 2 3 4 అని చెప్పేసి ఇచ్చేసి write a VHDL code for the above expression by using 2 to 4 decoder అని ఇస్తాడు. అంటే ఏమవుతుంది నీకు అక్కడ 2 to 4 decoder అంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది 2 ఇన్పుట్స్, 4 అవుట్పుట్స్ వస్తాయి. అంటే ఎన్కోడర్ ఆపరేషన్ ని యూజ్ చేసుకొని అక్కడ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. బులియన్ ఫంక్షన్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయాల్సింది. జరిగే ఆపరేషన్ ఏంటి, అక్కడ ఎన్కోడర్ ఆపరేషన్ జరుగుతుంది, డీకోడర్ ఇస్తే డీకోడర్ ఆపరేషన్ జరుగుతుంది, మల్టీప్లెక్స్ ఇస్తే మల్టీప్లెక్స్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఓన్లీ నువ్వు ఎడ్యూస్ చేయాల్సింది అక్కడ బులియన్ ఫంక్షన్ ఎడ్యూస్ చేసేసి నువ్వు మల్టీప్లెక్స్ ఎలా తీసుకుంటావో ఎన్కోడర్ ఎలా తీసుకుంటావో ఇలా రాయాల్సిందే. అవి కూడా కమింగ్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం. సో ఏ కామా బి కామా సి అనేవి ఇన్పుట్స్ గా తీసుకున్నాను, వై అనేది అవుట్పుట్ గా తీసుకున్నాను. అండ్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ ఎగ్జాంపుల్ 1 ఈస్ బిగిన్ వై ఎసెన్స్. నాకు ఏమొచ్చింది, బి బాయ్ సి బాయ్ వచ్చింది. అంటే ఇన్వర్ట్ అయింది కదా, బి బాయ్ సి బాయ్ అంటే బి బాయ్ అనేది ఇన్వర్ట్ అయింది కాబట్టి నాట్ గెట్ యూజ్ చేస్తాను, నాట్ బి. మధ్యలో డాట్ ఆపరేషన్ ఉంది అంటే బి బాయ్ డాట్ సి బాయ్ కదా, అందుకని అండ్. నెక్స్ట్ సి బాయ్ అంటే ఏంటి, అక్కడ నాట్ సి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే బేసిస్ అనేవి ఎక్కడ పెట్టాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఏ బాయ్ బి బాయ్ అని వచ్చింది, అంటే ఇక్కడ బి బాయ్ సి బాయ్ అని వచ్చింది ఫస్ట్. అంటే ఈ బి బాయ్ సి బాయ్ కి ఆర్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి నేను బ్రాకెట్స్ ఇచ్చాను అంతే. ప్రతిదానికి బ్రాకెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతిదానికి బ్రాకెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇవ్వాలంటే బ్రాకెట్స్ అనేవి లోపల ఇన్బుల్ట్ గా నాట్ బి అండ్ సి అని చెప్పేసి ఇచ్చాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నాట్ ఆపరేషన్ తీసుకోవాలా, అండ్ గేట్ ఆపరేషన్ తీసుకోవాలా, దానికి అర్థం కాదు. అందుకని ఈ లూప్ ఇక్కడ వరకు క్లోజ్ చేసామంటే ఓకే, బికి నాట్ ఆపరేషన్ చేయాలి అంటే బి బాయ్ అవుతుంది. అలానే నాట్ సి అని ఇచ్చావు అంటే సికి ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దీనికి బేసిస్ ఇచ్చాను అంటే ఇక్కడ సి బాయ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ బి బాయ్ కి సి బాయ్ కి అండ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఓకే ఇది బి బాయ్ అవుతుంది, ఇది సి బాయ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో అండ్ ఉంది కాబట్టి డాట్ బి బాయ్ డాట్ సి బాయ్. నెక్స్ట్ ఇది అయిపోయింది. మరి దీనికి ఎందుకు బేసిస్ ఇచ్చా నేను, మధ్యలో ఆ ఆపరేషన్ జరుగుతుంది అంటే దీనికి మొత్తానికి కలిపి
ఆ ఆపరేషన్ దీంతో ఉంది అందుకని చెప్పేసి బేసిస్ ఇచ్చాను. అదే నువ్వు బేసిస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇక్కడ నాట్ సి ఆ అని చెప్పేసి ఇస్తే నాట్ సి తీసుకోవాలా లేకపోతే అంటే అది ఇన్వర్ట్ అవ్వాలా లేకపోతే ఆ ఆపరేషన్ తీసుకోవాలా అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకని చెప్పేసి ఆ బేసిస్ ఇచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఆ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏముంది నాకు బీసీ అని ఉంది అంటే ఇన్వర్ట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ బి అండ్ సి అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఆ ఆఫ్ ఏ బాయ్ సి బాయ్ అని ఉంది నెక్స్ట్ది అంటే నాట్ ఏ అంటే ఏ బాయ్ అవుతుంది దీని వైకి ఏ బాయ్ అవుతుంది అండ్ నాట్ సి అంటే దీని వైకి సి బాయ్ అవుతుంది అందుకనే బేసిస్. అంటే అప్పుడు ఏమవుతుంది ఏ బాయ్కి సి బాయ్కి అండ్ ఆపరేషన్ చేస్తుంది. అలానే వీటి మొత్తానికి మధ్యలో ఆ ఆపరేషన్ జరుగుతుంది. వీటి మొత్తానికి మధ్యలో ఆ ఆపరేషన్ జరుగుతుంది. అర్థమైందా? అలా తీసుకోవాలమ్మా లాజికల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకునేటప్పుడు. అందుకని మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు అలవాటు అవుతాయి అని చెప్పేది. ఓకే ఎండ్ డేటా ఫ్లో ఎండ్ డేటా ఫ్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం సిగ్మా ఎం ని తీసుకొని చేసాము. ఒకసారి పై ఎం తీసుకొని ఎక్స్ప్రెషన్ లో ఎలా ఉంటుందో చేద్దామా? ఓకేనా? పై ఎం ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ వద్దా చేద్దామా? చేద్దాం సార్. సో నేను ఇక్కడ పై ఎం అనే దానికి డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసానమ్మా. డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను. ఇక్కడ మీకు ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్సా? ఈ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఎలా చెప్తున్నావు సమ్స్ అని? ఏ బార్ ప్లస్ ప్లస్ ఉంది కదా అది సార్ 2 ఇన్స్ట్రక్ట్ వాటికి మధ్యలో ప్లస్ ఉంది కదా సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు తీసుకున్న వేరియబుల్స్ కి అక్కడ సమ్ అవుతుంది. నువ్వు తీసుకున్న వేరియబుల్స్ ని సమ్ చేస్తుంది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాము. సై ప్రొడక్ట్ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ మధ్యలో ప్రొడక్ట్ అవుతుంది. నువ్వు తీసుకున్న సమ్స్ ని ప్రొడక్ట్ చేస్తుంది. అదే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ కి సమ్ అవుతుంది మధ్యలో. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఇక్కడ నువ్వు తీసుకున్న వేరియబుల్స్ కి మధ్యలో సమ్ అవుతుంది. వీటి మొత్తానికి కలిపి ప్రొడక్ట్ వస్తుంది. దాని మీనింగ్ అది. ఇదేంటంటే నేను డైరెక్ట్ గా ఇచ్చేసాను ఎక్స్ప్రెషన్ అనేది. మనకి కొంచెం టైం అనేది ల్యాకింగ్ లో ఉంది. నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఇక్కడ ఏంటి నేను డైరెక్ట్ గా ఇచ్చేసాను ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్స్ టు ఇక్కడ ఎవరి బాయ్ అని పెట్టద్దు. ఎవరి బాయ్ అని పెట్టద్దు. ఏ బాయ్ అని చెప్పేసి ఇక్కడ నోట్ చేసుకోండి. ఏ బాయ్ పైన. ఓకేనా? నేను ఏ బాయ్ ఇచ్చానని చెప్పేసి ఇక్కడ బాయ్ పెట్టద్దు. ఏ బాయ్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోండి. ఏ పైన బాయ్. ఓకే. సో ఏ బాయ్ ప్లస్ బి ప్లస్ సి డాట్ సి బాయ్ ప్లస్ డి బాయ్ అని ఇచ్చాను. అంటే ఇదేంటి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో ఉంది. నాకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఉంది. నాకు ఎక్స్ప్రెషన్ ఉన్న తర్వాత మళ్ళీ నేను ఇంకా కే మ్యాప్స్ డ్రా చేసుకోవడం ఎందుకు? లాజిక్ డయాగ్రామ్ ఎందుకు? ఇన్ కేసు ఒకవేళ దీనికి అయితే విహెచ్డిఎల్ కోడ్ అండ్ లాజిక్ డయాగ్రామ్ అని ఇస్తే అప్పుడు నువ్వు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఏ బాయ్ ప్లస్ బి ప్లస్ సి అనే దానికి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి ప్లస్ విహెచ్డిఎల్ కోడ్ రాయాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్ జాగ్రత్త చెక్ చేసుకోండి మీరు ఇచ్చినప్పుడు. అయితే విహెచ్డిఎల్ కోడ్ ఓన్లీ విహెచ్డిఎల్ కోడ్ అనే ఇచ్చాను. అయితే విహెచ్డిఎల్ కోడ్ అని మాత్రమే ఇచ్చాను. అదే లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయమన్నా లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. కే మ్యాప్ డ్రా చేయమంటే కే మ్యాప్ డ్రా చేయాలి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే. ఇక్కడ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ తీసుకుని డైరెక్ట్ నాకు ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ని మాడిఫై అంటే విహెచ్డిఎల్ కోడ్ ఆయమంటున్నా ఎక్స్ప్రెషన్ కి విహెచ్డిఎల్ కోడ్ ఆయమంటున్నా నేను. విహెచ్డిఎల్ కోడ్ ఆయమన్నప్పుడు నాకేమవుతుంది అక్కడ డైరెక్ట్ గా రాసేస్తాను. ఎందుకంటే నాకు ఎక్స్ప్రెషన్ ఉంది. ఏం ఎక్స్ప్రెషన్? ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ ఏంటి? లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? నాట్ ఏ అంటే ఏ బాయ్ కాబట్టి నాట్ ఏ ప్లస్ వచ్చింది కాబట్టి ఆర్ సింబల్ యూజ్ చేయాలి. అంటే సమ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఆర్ సింబల్ అక్కడ ఆర్ బి ఆర్ సి ఇంతవరకు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏంటి మళ్ళీ డాట్ ఉంది అంటే అండ్ ఆపరేషన్ అండ్ నాట్ సి ఎందుకు? సి బాయ్ ఉంది కాబట్టి నాట్ సి ప్లస్ ఉంది కాబట్టి ఆర్ మళ్ళీ డి బాయ్ ఉంది కాబట్టి నాట్ డి అలా రాసేసి నీకు డైరెక్ట్ డేటా ఫ్లోలో రాసేయచ్చు. మళ్ళీ పర్టికులర్ ఇక్కడ బిహేవియర్ మెన్షన్ చేస్తే బిహేవియర్, స్ట్రక్చర్ మెన్షన్ చేస్తే స్ట్రక్చర్. మాక్సిమం మీకు ఇలా ఇచ్చే ఎగ్జాంపుల్స్ మొత్తం ఏ స్టైల్లో రాయాలని చెప్పేసి మెన్షన్ చేయడమ్మా. యూ విష్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఏదో ఒక స్టైల్లో రాయమని ఇస్తాడు. అయితే విహెచ్డిఎల్ కోడ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. అయితే విహెచ్డిఎల్ కోడ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సో నాకు ఎక్స్ప్రెషన్ తెలుసు కాబట్టి మాక్సిమం డేటా ఫ్లోలో ఈజీ అవుతుంది. అదే ఎక్స్ప్రెషన్ అనేది టూ లాంగ్ ఉందనుకో అప్పుడు బిహేవియర్లో రాస్తాను. అది ఇంకా లాంగ్ అవుతుంది. ఎందుకంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ లో రాయాలి మనం. సీక్వెన్స్ మేనర్లో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని రాయాలి.
డేటా ఫ్లోలో నేను ఇప్పుడు డైరెక్ట్ గా సింపుల్ గా సిగ్నల్ అసైన్ చేసేస్తున్నాను. లేదు డేటా ఫ్లోలో కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ అని కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ ఒక్కోసారి ఏం చేస్తాడంటే రైట్ VHDL కోడ్ బేస్డ్ ఆన్ కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ ఫర్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఇస్తాడు. అప్పుడు కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్ బేస్ చేసుకుని రాయాలి. సో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి డేటా ఫ్లోలో రాస్తున్నాను. ఈ లైబ్రరీ ఇస్ ద ప్యాకేజ్ ఫర్ ద IEEE. use IEEE.std_logic_0064.all. It is a 9-value logic package. Entity ఇది example 2 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను నేను. ఎంటిటీ నేమ్ ని example 2 is పోర్ట్ లో నాకు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ABCD అంటే 4 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇన్పుట్స్ లో 4 ఇన్పుట్స్ అని ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్పుట్ అనేది FA,B,C,D అని చెప్పేసి ఇస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. సింటాక్స్ ఏదో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ Y అని తీసుకుంటున్నాను. అవుట్పుట్ నేమ్ Y తీసుకుంటున్నాను. ప్రోగ్రామ్ లో Y తీసుకొని అవుట్ STD లాజిక్ ఫంక్షన్ గా తీసుకున్నాను. అంటే అవుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా తీసుకున్నాను దాన్ని. నెక్స్ట్ ఎండ్ ఎగ్జాంపుల్ 2 ఎండ్ ఎంటిటీ పార్ట్ అయిపోయింది కాబట్టి ఎండ్ ఎంటిటీ పార్ట్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో వస్తున్నాను నేను ఇక్కడ. ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ అని చెప్పేసి ఇచ్చాను. ఎగ్జాంపుల్ 2 అంటే ఏంటి? అక్కడ ఎంటిటీ నేమ్ అంటే దాంట్లో ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నానో ఆ ఇన్పుట్స్ అవుట్పుట్స్ కి ఇక్కడ లాజికల్ ఫంక్షన్ వేస్తున్నాను. అంటే వాటిని బైండ్ చేస్తున్నాను నేను ఇక్కడ. వాటిని బైండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్ 2 అని చెప్పేసి ఇచ్చేసి బిగిన్ తర్వాత కాన్కరెంట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అదే? ఎనీవన్? ఏమేమి ఉన్నాయమ్మా కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అంటే? ఏమేమి వస్తాయి? 3 types. ఏమేంటి? Simple, select, కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, signal assignment, selected signal assignment. ఓకే గుడ్. సో Y అసైన్స్ ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. A బార్ ప్లస్ ఉంది ఇక్కడ చూడండి. ఇది నాట్ ఆఫ్ A. ఇక్కడ ప్లస్ ఉంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో A బార్ ప్లస్ B ప్లస్ C అని ఉంది. అట్లా చూసుకొని మీరు రాయాలి. డైరెక్ట్ గా పొరపాటుగా అండ్ అని చెప్పేసి వేస్తే మొత్తం సింటాక్స్ చేంజ్ అవుతుంది, మొత్తం తప్పు అవుతుంది, మీకు మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇచ్చిన లాజిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని రాయాలి. సో Y అసైన్స్ A బార్ ఉంది కాబట్టి నాట్ ఆఫ్ A అంటే ఇక్కడ దీనికి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చేసి ఇక్కడ క్లోజ్ చేశాను అంటే A బార్ అవుతుంది ఇది. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి B ప్లస్ ఉంది కాబట్టి C అంటే ఇక్కడికి ఇంకొక బ్రాకెట్ ఎండ్ చేశాను అంటే దీని మొత్తానికి మధ్యలో అండ్ జరుగుతుందని దాని మీనింగ్. అంటే ఇదేగా నేను ఇచ్చింది, ఇదిగోండి దీనికి మొత్తానికి అండేగా నేను ఇచ్చింది, సేమ్ అదే. నెక్స్ట్ అండ్ ఆఫ్ C బాయ్ అండ్ D బాయ్ అని ఉంది అంటే C బాయ్ నాట్ ఆఫ్ C అన్నాను అంటే ఇక్కడ C బాయ్ వస్తుంది. ప్లస్ ఉంది C బాయ్ ప్లస్ D బాయ్ అని ఉంది అంటే నెక్స్ట్ నాట్ D అంటే D బాయ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక మిస్టేక్ చేశానమ్మా. ఏంటది? నేను ఒక మిస్టేక్ చేశా. ఏంటది చెప్పండి? కామాస్ పెట్టలేదు సార్. కామాస్ కాలన్ సెమీకోలన్ పెట్టలేదు. వెల్ డన్. ఓకే సెమీకోలన్ పెట్టలేదు. అలా చూపించకపోతే సింటాక్స్ అదే చూపిస్తుంది. నెక్స్ట్ ఎండ్ డేటా ఫ్లో. ఓకే సో ఇలా వెళ్ళిపోయాము. నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, దాన్ని అసైన్మెంట్ తో పాటు వేస్తాయా? ఓకే సార్. రాస్తాయా? మళ్ళీ ఏమైనా అజంప్షన్స్ ఉన్నాయా? నో సార్. సరే అయితే VHDL కోడ్ 5 రాసుకోండి అమ్మా అక్కడే. అయితే VHDL కోడ్ 5 F of A, B, C, D. F of A, B, C, D equals to sigma m of sigma m అంటే ఇప్పుడు మీ SOP తీసుకుంటారా POS తీసుకుంటారా? SOP. yes sigma m of 0, 2, 7, 12, 15. 0, ఏం చెప్పాను? 2, 7, 12, 15. అంటే మీరు ఎన్ని వేరియబుల్ కి మ్యాప్ తీసుకోవాలి అక్కడ? 4 వేరియబుల్.
అంటే మీకు 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి. వేరియబుల్స్ 4 ఉన్నాయి అంటే పాసిబుల్ కాంబినేషన్స్ మీకు 16 వస్తాయి. 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకొని దాని నుంచి బూలియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేయాలి. 4 వేరియబుల్ కే మ్యాప్ నుంచి ఎస్ఓపీస్ బై యూజింగ్ ఎస్ఓపీస్ ని బేస్ చేసుకొని రెడ్యూస్ చేసిన తర్వాత దానికి లాజిక్ డయాగ్రామ్ రాయండి. లాజిక్ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ VHDL కోడ్ అనే ప్రోగ్రామ్ రాయండి. ఓకే, సో ఇలానే నెక్స్ట్ క్లాసెస్ లో కూడా వీటి మీద ఎగ్జాంపుల్స్ చెప్తాను. అలానే ఏం ప్రోగ్రామ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి మొత్తం కంప్లీట్ చేస్తాను. పెండింగ్ ఏం లేవు, మనకి సిలబస్ అంతా అయిపోయింది. కానీ ఇవేంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ లో నుంచి ఒక్కోసారి ఇస్తున్నాడు. ఓకే, సో అలాంటివి కూడా చెప్తా, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్లాస్ లో CMOS TTL ఇంటర్ఫేసింగ్ గురించి చెప్తాను. అంటే జస్ట్ CMOS TTL ఇంటర్ఫేసింగ్ అనేది ఎలా చేస్తాము, వాటి రూల్స్ ఏంటని చెప్పేసి ఇవాళ చెప్పాము. ఇంపార్టెంట్ రూల్స్ ఏమని ఇవాళ చెప్పాము. రేపు CMOS TTL ఎలా చేయాలి, అలానే TTL ని CMOS కి ఎలా చేయాలి ఇంటర్ఫేసింగ్ అనేది చెప్తా. ఓకే, సేమ్ టైం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్తా. ఓకే, ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్ ఏ స్టైల్లో రాయాలి? మీ ఇష్టం అమ్మా. మీరు డేటా లో రాయాలంటే డేటా ఫ్లో, స్ట్రక్చర్ లో రాయాలంటే స్ట్రక్చర్ లో, బిహేవియర్ లో రాయాలంటే బిహేవియర్. ఓకే సార్. ఓకే, ఓకేనా? షల్ ఐ ఎండ్ ద సెషన్ ఆర్ ఎనీ డౌట్స్? అఖిల్ సార్ అమ్మా, మిడ్ ఉందా సార్? ఏంటమ్మా? 3-1 మిడ్ సార్. ఎప్పుడు? అక్టోబర్ లో ఉండొచ్చమ్మా మీకు 3-1 మిడ్. ఇప్పుడు అలా కాదు, 3-1 మిడ్ అక్టోబర్ లో ఉంటది. ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు, మరి. ఓకే, సో అసైన్మెంట్ అయితే నాకు ఈ మంత్ 30th లోపు ఇవ్వండి. ఇంకా 16 days టైం ఉంది. ఈ మంత్ 30th లోపు నీట్ గా రిప్రజెంట్ చేయండి. 4 sides బోర్డర్స్ కొట్టేసి హాల్ టికెట్ నెంబర్, నేమ్ రాసేసి నీట్ గా రాయండి. ఓకే, ఇలా ప్యారలల్ గా ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి బ్యాక్ సైడ్ రాసుకోండి లేదా మిడిల్ లో రాసుకోండి. ఫస్ట్ యూనిట్ అనేది CMOS TTL కదా, లాజిక్ ఫ్యామిలీస్ గురించి కాబట్టి అది కంటిన్యూషన్ రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, ఓకే సార్. ఓకేనమ్మా.